బనానా మీద బ్లాక్ స్పాట్స్ కనిపిస్తే అది స్పాయిల్ అయింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది ఒక న్యాచురల్ బయోకెమికల్ ప్రాసెస్. మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా? బనానా రైపన్ అవ్వడానికి ఇథలిన్ అనే ప్లాంట్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఫ్రూట్ లోపల ఉన్న ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఎమలైజ్ ఎంజైమ్స్ బనానాలో ఉన్న స్టార్చ్ని సింపుల్ షుగర్స్గా మారుస్తుంది. అందుకే రైపన్ బనానా స్వీట్గా ఉంటుంది. తర్వాత పెక్టినేజ్ ఎంజైమ్ ఫ్రూట్ సెల్ వాల్స్లో ఉన్న పెక్టిన్ని బ్రేక్ చేసి బనానాని సాఫ్ట్గా మారుస్తుంది. అదే సమయంలో పాలిఫెనాల్ ఆక్సిడేజ్ ఎంజైమ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బ్రౌన్ అండ్ బ్లాక్ పిగ్మెంట్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే బనానా మీద బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. కాబట్టి బ్లాక్ స్పాట్స్ ఉన్న బనానా డ్యామేజ్ అయినట్టు కాదు, అది ఫుల్లీ రైపన్ అనే న్యాచురల్ సైన్ అంతే. సో మరి మీరు బ్లాక్ స్పాట్స్ ఉన్న బనానా తింటారా లేక ఫ్రెష్ ఎల్లో బనానా మాత్రమే ఇష్టపడతారా? కామెంట్లో చెప్పండి. ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.